అసలు ఇంత పెద్ద సిటీలో నేను ఏం చేయగలుగుతాను, 50,000 లేదా 1,00,000 జాబ్ వస్తాయి అని చెప్పేసి నాకు సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే నాకు ఆ క్వశ్చన్ స్టార్ట్ అయిందో గ్రాడ్యువల్ గా నా మైండ్ సెట్ ఏంటంటే స్టడీస్ నుంచి పక్కకు షిఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే సో స్టడీస్ చేస్తే నేను సెట్ అవుతాను అంతే తప్ప గ్రో అవ్వలేను, వెల్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా నాకు ఇన్సైడ్ నుంచి ఒక ఇనిషియేట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. స్లోగా అలాగా నేను ఏం చేశానంటే 2011లో ఎప్పుడైతే నాకు ఈ థాట్ స్టార్ట్ అయిందో 2011 నుంచి నేను థింక్ చేయడం స్టార్ట్ చేశాను. థింకింగ్ తో పాటు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మాకు లైక్ ఇప్పుడు బయట రూమ్స్ లో ఉంటున్నాం, హాస్టల్స్ లో ఉంటున్నాం అంటే ఎవ్రీ మంత్ పాకెట్ మనీ లేదా హాస్టల్ ఫీజ్, రూమ్ రెంట్స్ అని చెప్పి పంపిస్తుంటారు. Yes. అందులోనే మేము అడ్జస్ట్మెంట్స్ చేసుకొని 1,000-2,000 పర్ మంత్ పక్కకు తీసి ఒక 4,000-5,000 సేవ్ చేయడం. ఆ 4,000-5,000 తోటి చిన్న చిన్న బిజినెస్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఓకే. లైక్ కొన్ని ప్రొడక్ట్లు కొనడం, మా ఫ్రెండ్స్ లోని వాటిని రీసేల్ చేయడం. ఇలా నా ఎక్స్పెరిమెంట్స్ అనేది 2011 నుంచి స్టార్ట్ అయింది. గ్రాడ్యువల్ గా కొంచెం స్టడీస్ మీద ఫోకస్ తగ్గించేసి ఈ ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి షిఫ్ట్ అయింది అనమాట. సో 2011 లో స్టార్ట్ అయితే నాకు నియర్లీ 4 to 5 years పట్టింది. 2014-15 వచ్చే వరకు ఏంటంటే నాకు లిటిల్ సోర్స్ అనేది ఈ హండ్రెడ్స్, థౌసండ్స్ నుంచి ఏంటంటే లిటిల్ ఎర్నింగ్స్ అనేది పెద్దగా అయ్యాయి అనమాట. మంత్కి వచ్చే వరకు ఒక 50,000, 1,00,000 రేంజ్ కి రీచ్ అవ్వడం జరిగింది. Yes.